బట్ ఈ టొనాలిటీ అనేది ఎప్పుడు ఫిక్స్ అవుతారు? దీనికి ఒక టెక్స్చర్ గాని ఇదంతా? అంటే డిపెండ్స్ అంటే ఇప్పుడు 'దండోరా' ఫిల్మ్ అంటే లేకపోతే ఎనీ ఫిల్మ్ తీసుకొనుంటే దానికి ఫస్ట్ టోన్ అంటే మూడ్ బోర్డ్స్ లాగా మనం రెడీ చేసుకుంటాం గదా! అంటే ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని ఇప్పుడు డైరెక్టర్‌తో కూర్చొని మనము నంబర్ ఆఫ్ రిఫరెన్సెస్ తీసుకొని ఇప్పుడు ఫిల్మ్ మేకర్ సైడ్ నుంచి చాలా రిఫరెన్సెస్ ఉంటాయి. నేను జనరల్లీ ఫస్ట్ స్టెప్‌లో ఏం జూస్తా అంటే ఓన్లీ ఎప్పటి వరకు మ్యాచ్ అవుతది. అంటే ఫిల్మ్ మేకర్‌కి నాకు ఎక్కడి వరకు మూడ్ బోర్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి. అంటే ఓకే. నేను ఏదన్నా చూపిస్తే ఓకే. ఇలా ఉండొచ్చు. అంటే ఏంటంటే సో మెనీ డిపార్ట్‌మెంట్స్‌ని యాక్టివేట్ చేయొచ్చు అప్పటి నుంచి. అంటే మీకు అర్థమైంది గదా! సో ఓకే. ఇద్దరం ఈ కలర్స్‌లో చూస్తున్నాం అంటే ఓకే. నేను ఆర్ట్ వాళ్ళని పిలిచి ఓకే. ఇది ప్యాలెట్ ఇట్లా ఉండొచ్చు. కాస్ట్యూమ్ వాళ్ళకి ఓకే. దీంట్లో నుంచి ఇప్పుడు మన ప్యాలెట్ ఇది అంటే దాంట్లో నుంచి సెపరేట్ అయ్యే కాస్ట్యూమ్స్. సో ఫస్ట్ అక్కడే డిసైడ్ అవుతాం. అంటే మోర్ ఆర్ లెస్ అంటే బ్రైట్, డార్క్ అన్నది ఇట్స్ ఎ చాయిస్ అంటే లేటర్ పార్ట్‌లో. బట్ వాట్ కైండ్ ఆఫ్ టోన్ అంటే వార్మ్ టోన్సా? కోల్డర్ టోన్సా? అంటే ఆ యాంబియన్స్‌ని మనం ఎట్లా చూపించొచ్చు? ఇప్పుడు మనం షూట్ చేస్తున్న దాంట్లోనే ఇప్పుడు లెట్స్ సే అంటే ఇప్పుడు ఎలాంటి టోనాలిటీ ఉందో నాకు తెలీదు. ఇప్పుడు ఈ లైట్స్‌కి కొన్ని వార్మ్ షీట్స్ పెడితే మనం ఒక రకమైన వైబ్రెన్సీ వస్తది. లేదు దీంట్లో కొంచెం కోల్డర్ టోన్స్‌కెళ్ళొచ్చు. సో ఏంటి అంటే మన డైరెక్టరల్ చాయిస్ ఒకటి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే మనం ఏ టైమ్ ఆఫ్ ద డే మూవీ నడుస్తుంది. ప్రిడామినెంట్ ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా చూస్తే నైట్స్ ఎక్కువ నడుస్తుంటది. అంటే టైమ్ ఆఫ్ ద డే నైట్స్ ఎక్కువుంటది కాబట్టి డెఫినైట్‌లీ మనం బ్రైట్‌గా ఎళ్ళే సిట్యుయేషన్ కాదు. అంటే బ్రైట్‌కి గూడా ఎళ్ళొచ్చు. బట్ వాళ్ళకున్న ఆ స్టోరీకి దానికి చూస్తే ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ ఉంది. అంటే నైట్స్ గూడా బ్రైట్‌గుంటది. అంటే అంటే బ్రైట్‌గుండాల్సిన అవసరం లేకపోయినా గూడా బ్రైట్‌గుండొచ్చు. ఎందుకు ఆ జానర్ ఆఫ్ ద ఫిల్మ్ కొంచెం హ్యాపీ గోయింగ్ ఫిల్మ్ లాగా. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్టే డిసైడ్ అవుతాను. అంటే టోనాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ అక్కడ డిసైడ్ అవుతేనే మనకి అదర్ డిపార్ట్‌మెంట్స్‌కి సెగ్రిగేట్ చేయడం చాలా ఈజీ అవుతదని ఓకే. నా ఫీలింగ్. బట్ ఒక్కోసారి ఏంటంటే